ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయిన తర్వాత ఎలాంటి మార్పులు చూసారు మన రాష్ట్రంలో అంటే మీరు? మన రాష్ట్రంలో చాలా చాలా మార్పులు వస్తున్నాయి. ఇంతకుముందు గిరిజనులకి చాలా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అందేవి కాదు. ఈ మన పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని చాలా పకడ్బందీగా అందిస్తున్నారు. దాంతో వాళ్ళు కూడా ఇవాళ కొంచెం జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇంకా ముందు చాలా రకాలుగా వాళ్ళకి మేలు చేయబోతున్నాడు. వాళ్ళకి రోడ్లు వేయటం కానీ, లేదంటే వాళ్ళకి వృత్తి శిక్షణ నైపుణ్యం ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు. వాటి మూలంగా గిరిజనులు కూడా ముందు మన జనజీవన స్రవంతిలో కలిసి మనతో పాటు వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలో ముందుండటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే పదవి వచ్చాక ప్రజల్ని గాలికి వదిలేసి జనాల డబ్బులు తన స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతా సినిమాలు చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రజల్ని పట్టించుకోకుండా అంటున్నారు కొంతమంది. పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేశారు పవర్లో ఉన్నంతకాలం? వాళ్ళు చేసిన పని ఏంటి? నెయ్యి అమ్ముకున్నారు, నెయ్యి దొంగతనం చేశారు. అసలు నెయ్యే లేకుండా లడ్లు చేసి ప్రపంచం మొత్తాన్ని కూడా నాశనం చేశారు. ప్రపంచం మొత్తాన్ని కూడా తిరుమల వెంకటేశ్వర ఉన్నటువంటి పేరు పోగొట్టారు. అదే కాదు, లిక్కర్ స్కామ్లో ఆ డబ్బులు రాష్ట్రానికి అందాల్సిన డబ్బులన్నీ దోచుకు తిన్నారు. ఆ డబ్బులు ఇవాళ ఉండి అదే రాజధాని ఆయన మొదలు పెడితే ఈ వాటికి రాజధాని సర్వతోముఖంగా అభివృద్ధి చెందేది. అది లేకపోగానే మావిగన్నం కూడా పెట్టాడు. ఈ మావిగన్ లేదు, మాయగన్ లేదు, ఇదంతా మాయగన్నే. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, చంద్రబాబు గారిని కావచ్చు, ఆ వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా తిట్టేవాళ్ళు నంబర్ వన్ వెధవలు. అందులో మహిళలు కూడా ఉన్నారు. రోజా గారు లాంటి ఉన్నారు, ఇంకా ఒకరిద్దరు ఉన్నారు. బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఇంకా ఒకరు అంబటి రాంబాబు ఉన్నాడు, పేరు నాని ఉన్నాడు. వీళ్ళంతా ఎందుకు పనికిరాని చవట సన్నాసులు.